ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇవాళ దేవుని సిలువలో మాట్లాడిన మాటల గురించి మాట్లాడుకుంటున్నాము. ది గోల్డెన్ వర్డ్స్ ఆఫ్ జీసస్. నేను మూడవ మాట గురించి చెప్తాను. మూడవ మాట ఎందులో ఉందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు రాసింది. జాన్ చాప్టర్ 19 verses 26-27. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూసి, అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తనతో చెప్పాను. తరువాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన వెంట చేర్చుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఇక్కడ ఉన్న మా అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మీ వాక్యంలో ముందుకెళ్తున్నప్పుడు మా అందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామంలో వేడుకుంటాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ 26-27 వర్స్లో 19th చాప్టర్లో మనం చూసుకుంటే ఇక్కడ యేసయ్య తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. తన అంత బాధల్లో, అంత ఇబ్బందుల్లో ఆ సిలువ మీద వేలాడుతూ, ఆకాశానికి భూమికి మధ్యన వేలాడుతూ ఆ తల్లి గురించి ఆలోచిస్తున్నారు. ఎవరైనా అయితే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. కానీ ఇక్కడ యేసయ్య మనకి ఏం చెప్తున్నాడంటే, మన తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, మన తల్లిదండ్రులకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా కేర్ఫుల్గా ఉండాలి మన తల్లి గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే యేసయ్య అంత బాధలో, అంత ఇబ్బందుల్లో, అంత శోధనలో కూడా వాళ్ళ తల్లి గురించి ఆలోచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. యేసయ్య ఎందుకు ఆ శిష్యుడిని ఎంచుకున్నాడు? యేసయ్య ఎందుకు ఆ శిష్యుడికి తను ప్రేమించాడు? యేసయ్య ఎందుకు ఆ శిష్యుడికే తన తల్లిని అప్పచెప్పాడని చూసుకుంటే ఇదే వచనంలో మనకు అర్థమవుతుంది. తర్వాత శిష్యుడిని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకునేను. ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది కదా, ఆ శిష్యుడు ఏమీ అడగలేదు. ఎందుకు నాకు ఈ భారము అని అడగలేదు. ఎందుకు వై అని క్వశ్చన్ చేయలేదు, అని అడగలేదు. షీ విల్ బర్డన్ టు మీ అని అనలేదు. తను డిక్లైన్ చేయలేదు. ఈ యాక్సెప్టెడ్ దట్, ఒప్పుకున్నాడు. ఆ గడియ నుండి వెంటనే 27 వర్స్లో, దెన్ హీ సెడ్ టు ది డిసైపుల్, బిహోల్డ్ యువర్ మదర్, అండ్ ఫ్రమ్ దట్ అవర్ ద డిసైపుల్ టుక్ హర్ టు హిస్ ఓన్ హోమ్. వెంటనే తన ఇంటిలో చేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వచనం మనకు తెలియజేస్తుంది. యాజ్ ద సేమ్ వీ కెన్ సీ ద సిమిలర్ సిచ్యువేషన్ టు దావీద్ భక్తుడు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. మనం మొదటి సామ్యులు 22వ అధ్యాయము 3-4 వచనాల్లో మనకు తెలుస్తుంది. 1 Samuel 22 chapter 3 and 4 verses. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పికు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనున్నాడో నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులను వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేశాను. అతని యొద్దకు వారిని తోడుకుని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. ఇక్కడ మనము చూస్తున్నాం కదా, దావీదు గారు ఒక రాజుతో మనవి చేసి బతిమాలుకుని వాళ్ళ తల్లిదండ్రులని కాపాడమని, తల్లిదండ్రులని జాగ్రత్త పరచమని ఇక్కడ మనవి చేసుకున్నట్టుగా బతిమాలినట్లుగా చూస్తున్నాము. ఎందుకు బతిమాలాడు అంటే, దీని ముందు దావీదు గారిని సౌలు చంపడానికి తరుముతున్నట్టుగా మనం చూడొచ్చు. సౌలు దావీదుని చంపడానికి తరుముతుంటే కూడా అతను తన గురించి ఆలోచించకుండా, తను ఎక్కడ దాకావాలో ఆలోచించకుండా, వాళ్ళ తల్లిదండ్రులకి ఏమైపోతారో, తను చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, వాళ్ళు ఒంటరులు అయిపోతారేమో, వాళ్ళని ఎవరు పట్టించుకోరేమో అని ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులకు ముందు జాగ్రత్త పడి ఒక రాజుతో బ్రతిమాలి వేడుకుని మనవి చేసుకుని, అంత బాధలో, అంత ఇబ్బందుల్లో కూడా, అంత శోధనలో కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఆధారణ కల్పించినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా యేసయ్య కూడా సేమ్ టు సేమ్ సిమిలర్ సిచ్యువేషన్స్, ఆయన కూడా మరణంతో పోరాడుతున్నారు. ఇక్కడ దావీదు గారు కూడా మరణంతో పోరాడడానికి వాళ్ళ తల్లిదండ్రులను ముందు వాళ్ళ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి ఇద్దరికి ఆధారం చూపించినట్లుగా, ఇద్దరు యేసుక్రీస్తు వాళ్ళ తల్లికి, దావీదు గారు తల్లిదండ్రులకి ఇద్దరికి ఆధారం కల్పించినట్లుగా మనం చూస్తున్నాము. మనము ఎలా ఉన్నాము? మనం కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తున్నామా? వాళ్ళని ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నామా? వాళ్ళకి రెస్పెక్ట్ఫుల్గా ఉంటున్నామా? వాళ్ళు కేర్ఫుల్గా ఉంటున్నామా? వాళ్ళ గురించి మనం కేర్ తీసుకుంటున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం కేర్ తీసుకుంటే ఇక్కడ మనకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము
1, 2, 3 వచనాల్లో రాసి ఉంది. ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్సెస్ 1, 2, 3. పిల్లలారా, ప్రభునందు నీ తల్లిదండ్రులకు విధేయులే ఉండిడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది ఫస్ట్ కమాండ్మెంట్గా మనం చూడొచ్చు. యేసుక్రీస్తు గారు అలాగే దేవుని భక్తుడు దావీదు ఇద్దరు దీన్ని పాటిస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఇద్దరు దీన్ని పాటిస్తున్నారు. ది ఫస్ట్ కమాండ్మెంట్ని ఇద్దరు పాటిస్తున్నారు. ఇద్దరు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ తల్లిదండ్రులకు ఆదరణ కల్పిస్తున్నారు. మనం చూసినట్లయితే ఇక్కడ ఎఫెసీయుల గ్రంథం చెప్తుంది కదా, మనము వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళకి ఆదరిస్తే, వాళ్ళకి విధేయులే ఉంటే దీర్ఘాయుష్మంతులు వగుదువు అంటుంది. అంటే మనకి లైఫ్ స్పాన్ పెరుగుతుంది అంటుంది. మనము ఇంగ్లీష్లో వీ కెన్ లీవ్ లాంగ్ ఇన్ దిస్ ల్యాండ్ అంటున్నారు. అంటే మనం ఈ భూమి మీద ఎక్కువ కాలం బతుకుతాము. మనకి యేసయ్య బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, మన దేవుడు బ్లెస్సింగ్స్ దొరుకుతాయి, మన దేవుడు మనల్ని దీవిస్తాడు అని ఇక్కడ వచనం తెలియజేస్తుంది. మనము ఎలా ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మనము ప్రేమగా చూస్తే మనకి ఇవన్నీ జరుగుతాయి. మనం చూడకపోతే మనకి ఏం జరుగుతాయో ఇక్కడ బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ సామెతల గ్రంథము 30వ అధ్యాయము 17వ వచన భాగంలో మనం చూసుకుంటే ప్రోవర్బ్స్ చాప్టర్ 13 వర్సెస్ 17. తండ్రిని అపహసించి తండ్రి మాట విననోళ్ళు వానిని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ది ఐ దట్ మాక్స్ అ ఫాదర్ and is prone to obey a mother will be picked out by ravens of the valley and eat by the vultures. ఇక్కడ మనం చూసుకుంటే మనల్ని నిజంగా రాబదులు కొళ్ళు మన పీకవు, పక్షిరాజు పిల్లలు దాన్ని తినవు. దీనికి అర్థం ఏంటంటే మనము బాధల్లో ఉంటాము, ఇబ్బందుల్లో ఉంటాము, మనకి ఆయుష్ తగ్గిపోవచ్చు, మనం ఎక్కువ ఇబ్బందుల్లో ఉండొచ్చు, మనం ఎక్కువ బాధల్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇది ఒక కమాండ్మెంట్. తల్లిదండ్రులను రక్షించడం, వాళ్ళ గురించి కేర్ తీసుకోవడం, వాళ్ళకి విధేయులు ఉండడం, ఇది ఫస్ట్ కమాండ్మెంట్. దేవుని మాటను ధిక్కరిస్తే మనకి పాపము తగులుతుంది. ఆ పాపము మనల్ని ఏ పని సరిగా చేయనివ్వదు, ఏ పని మనతో సరిగా అవ్వదు, ఏ కార్యము మనకి పూర్తిగా అవ్వదు, మనకి బ్యాడ్ టైంలో కూడా వస్తుంది. అందుకు మనము ఎలా ఉన్నాము, మనము యేసయ్యలాగా, మనము దావీదు గారులాగా తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నామా, లేకపోతే ఎందుకు నాకు ఈ బరువు అని వాళ్ళు వదిలేస్తున్నామా? మనం వాళ్ళ గురించి ఎప్పుడు ప్రార్థిస్తున్నామా లేదా? మనం వాళ్ళని ప్రేమగా చూస్తున్నామా లేదా? మనం వాళ్ళ గురించి ఇప్పుడైనా ఆలోచిస్తున్నామా లేదా? మనం వాళ్ళని ప్రేమిస్తున్నామా లేదా? మనం వాళ్ళ గురించి రెస్పెక్ట్ ఇస్తున్నామా లేదా? మనం వాళ్ళకి కేర్ తీసుకుంటున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలనుకోండి. ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.